గోవింద నామాలను అపవిత్రం చేశారన్న ఫిర్యాదుతో వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మరికొందరు వైసీపీ నేతలపై కేసు నమోదైంది. కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ గోవింద నామాలను కించపరిచారని విశ్వ హిందూ పరిషత్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మరికొందరిపై కేసు నమోదైంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ధర్నా చేశారు సార్ సెంటర్లో ధర్నా చేస్తూ గోవింద నామాలను అపవిత్రం చేశారన్న ఫిర్యాదుతో వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మరికొందరు వైసీపీ నేతలపై కేసు నమోదైంది. కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ గోవింద నామాలను కించపరిచారని విశ్వ హిందూ పరిషత్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మరికొందరిపై కేసు నమోదైంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, నవీన్, డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నానాయాగి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్నటి రోజున నిరసన దీక్ష నెల్లూరు నడిబొడ్డులో విఆర్సీ సెంటర్ లో నిరసన దీక్ష చేపట్టారు. ఆ క్రమంలో దీక్ష వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయొచ్చు, కానీ ఏకంగా ప్రతి ఒక్కరు హిందువులందరూ కూడా ప్రతి ఒక్కరు గోవింద నామస్మరణని అతి పవిత్రంగా ధ్యానం చేస్తూ స్మరించుకుంటూ ఉంటారు. అలాంటి గోవింద నామస్మరణని కించపరుస్తూ అవహేళనగా అది స్మరించడం జరిగింది. అక్కడ గోవింద నామానికి ఘోర అపచారానికి ఊడిగట్టారు. ఈ క్రమంలో హిందూ విశ్వ పరిషత్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పోలీసులను ఆశ్రయించారు. చిన్నబజార్ పోలీసులను ఆశ్రయించి ఈ విధంగా గోవింద నామ స్మరణని కించపరిచారు ఈ వైసీపీ నేతలు బహిరంగంగా నడి రోడ్లు అంటూ వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపైన చిన్నబజార్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా A1 గా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని చేర్చడం జరిగింది. ఆయనతో పాటు మరికొందరు అన్నారు. ఆ వీడియోస్ లో ఎవరైతే ఉన్నారో అక్కడ ఎవరైతే పాల్గొన్నారో గోవింద నామస్మరణ కించపరిచారో వాళ్ళందరి పేర్లు కూడా ఈ కేసులో యాడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళంతా కూడా A2, A3 ఇట్లా వరుసగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా అక్కడ చూస్తూ ఉన్నాం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆయన వైసీపీకి జిల్లా అధ్యక్షుడు కూడా, ఆయనతో పాటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా ఆ గోవింద నామస్మరణని కించపరుస్తున్న సమయంలో వాళ్ళు కూడా నవ్వుతూ అవహేళనగా వ్యవహరించడం అనేది హిందువులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? దీని వెనకాల చాలా పెద్ద కుట్రే ఉంది. హిందువుల్ని అంటే మతాల మధ్య చిచ్చు పెట్టి ఏపీలో శాంతి భద్రతలు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఈ గోవిందనామ స్మరణని కించపరిచారంటూ హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుపతిలో అపచారాలు, ఎన్నెన్నో అపచారాలు జరిగాయి. అలాగే ఆలయాలకి రక్షణ లేకుండా పోయింది. మళ్ళా ఇవాళ రోజున నిరసనల పేరుతోటి గోవింద నామస్మరణని ఈ విధంగా కించపరచడం ఏమిటని హిందూ ధార్మిక సంస్థ ప్రతినిధులు, విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు వీళ్ళంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనిపైన చాలా పెద్ద ఎత్తున ఆందోళనకి దిగుతామని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పార్టీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు క్షమాపణ చెప్పాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఏపీ వ్యాప్తంగా కూడా ఈ వైసీపీ నేతలు వ్యవహరించినటువంటి తీరు, గోవింద నామస్మరణని కించపరుస్తూ అవహేళన చేస్తూ వాళ్ళు వ్యవహరించినటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించినటువంటి తీరుని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నారు. నవీన్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. క్షమాపణ చెప్పడం చేయలేదంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే చేశారన్నట్టుగా భావించాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా వీళ్ళపైన మరోసారి ఇంకొక రిపీట్ చేయకుండా ఉండాలి అంటే వాళ్ళందరూ ఇతర మతాల ఎవరైనా కానీ స్వామి గారు ఎందుకు ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ధర్నా చేశారు సార్ విఆర్సీ సెంటర్లో